పొన్నూరు పట్టణ ప్రజలకు నాణ్యమైన తాగునీరు అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే ధూళిపాలెం నరేంద్ర అన్నారు. పొన్నూరు పట్టణం నిడదవోలు రక్షిత మంచినీటి పథకాన్ని ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ పరిశీలించారు. పట్టణంలోని ప్రజల దాహార్తిని తీర్చేందుకు 100 ఎకరాల విస్తీర్ణంలో మంచినీటి చెరువును నిర్మించారన్నారు. సమ్మర్ స్టోరేజ్ పథకం నిర్వహణలో లోపం కనిపిస్తుందన్నారు. మంచినీటి ప్లాంట్ నిర్వహణలో సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన తాగునీటిని పట్టణ ప్రజలకు అందించడమే ధ్యేయంగా పనిచేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. మంచినీటి సరఫరాలో అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పుడు మనం చూస్తే క్లారిఫికేటర్లు పనిచేయట్లా. రెండో దానిలో మోటార్లు చెడిపోయి తిరగట్లా. అలాగే లీకేజీలు చూస్తూ ఉన్నాం. ఆలంగా పనిచేయాల్సిన ట్యాంకు చాలా సంవత్సరాల నుంచి పాడైపోయిందని చెప్తున్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో మేము రెక్టిఫై చేయటం కానీ చేయాల్సిన పనులకు ప్రాధాన్యత ఇచ్చి చేస్తాం. అదేవిధంగా చెరువును కూడా ఏదైతే చెట్లు ఇవన్నీ తీసివేయటం కానీ, అలాగే స్థానికులు ఎవరన్నా నడవటానికి పొద్దున్నే వచ్చి గతంలో అభ్యంతరం పెట్టారంటున్నారు. అటువంటివి లేకుండా చూడటం జరుగుతుంది. మున్సిపాలిటీకి ఇది ఒక వరం లాంటిది ఈ స్కీము. కాబట్టి ఈ చుట్టుపక్కల మున్సిపాలిటీతో మీద ఈ చెరువు దాదాపు 100 ఎకరాల చెరువు ఇది. దీన్ని పూర్తి స్థాయిలో బాగు చేసే విధంగా మొత్తం కావాల్సిన వస్తువులు ఏదైతే మోటార్లు బాగు చేయటం కానీ ఇవన్నీ కూడా రిపేర్స్ కూడా పూర్తి స్థాయిలో చేయటం జరుగుతుంది.